అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యమును వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవాతి దేవుడు తన ప్రజలైన మనలను పిలిచినప్పుడు ఎవరైతే ఆ మాటకు లోబడతారో దేవుడు వారిని ఆశీర్వదించుటకు సిద్ధపడి ఉన్నాడు. మార్కు వార్త 1వ అధ్యాయము 17-18 వచనాలలో యేసు ప్రభు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేసేదనని వారితో చెప్పినప్పుడు వారు వెంటనే వారు వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని వెంబడించుటకు నీకున్న ప్రతి ఆటంకాన్ని, అది కులమైన, మతమైన, పరిస్థితులైనా ఏదైనా సరే విడిచి ప్రభువుని నీవు వెంబడించినట్లయితే తప్పక నిన్ను దేవుడు గొప్ప స్థితిలో పెట్టువాడై ఉన్నాడు. ఆనాడు పేతురు, యోహాను, ఆంద్రే వీళ్ళందరూ కూడా యేసయ్య రమ్మన్నప్పుడు, పిలిచినప్పుడు, నా వెంబడి రండి అని పిలిచినప్పుడు వారు సమస్తాన్ని విడిచిపెట్టారు. కాబట్టి అంతకన్నా గొప్ప వాటిని వారు పొందుకున్నారు. దేవుని అభిషేకాన్ని వారు పొందుకున్నారు. దేవుని కార్యములు చేయగలిగిన గొప్ప జ్ఞానాన్ని పొందుకున్నారు. వాళ్ళు ఏమి చదువుకోలేదు, కానీ దేవుని మాట విని దేవుని మాటకు లోబడినందున మరి భూమిని తలక్రిందులు చేయగలంత శక్తి వారికి వచ్చింది. ఇదే కదండి 2వ అధ్యాయం, మార్కు వార్త 2వ అధ్యాయములో మనం చూస్తే గనక 14వ వచనాన్ని చూస్తే, సుంకపు మెట్టుల వద్ద కూర్చున్న అల్ఫయు కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. బిడ్డలారా, యేసయ్య వెంబడించమన్న వ్యక్తులు వెంటనే యేసయ్యను వెంబడించినందువల్ల వారు గొప్ప స్థితిలోకి వచ్చారు. ఏలియా కూడా ఎలీషా దగ్గరకు వచ్చి నన్ను వెంబడించమన్నప్పుడు ఎలీషా సమస్తాన్ని విడిచిపెట్టి ఏలియాను వెంబడించినందువల్ల 2 అంతల ఆత్మాభిషేకాన్ని పొందుకున్నాడు. ప్రియ దైవ జనాంగమా, యేసయ్యను వెంబడించుటకు నీవు సిద్ధమేనా? లేక ఈ భూమి మీద ఇంకా ఏవో ఆటంకాలు, ఏవో ఆలోచనలు కలిగి యేసయ్యను వెంబడించకుండా నిన్ను ఆపేస్తున్నాయా? నేను యేసుని వెంబడించుకున్న ఆపుతున్నది ఏదైనా, అది కులమైన, మతమైన, పరిస్థితి అయినా, ఉద్యోగమైనా, లేక ఇంకొకటైనా, ఏదైనా సరే ప్రక్కన పెట్టి పేతురు, యోహాను వలె, లేవీ వలె, ఒక ఎలీషా వలె నువ్వు దేవుని వెంబడించినట్లయితే తప్పకుండా దేవుడు వారిని వాడుకున్నట్టుగా నిన్ను కూడా వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంతే తప్ప వాయిదాలు వేస్తూ పరలోక రాజ్యం ఒక విందుతో పోలి ఉన్నదని, మరి మీరందరూ కనిపించిన వారందరిని పిలవమంటే ఒకడేమో నేను పొలాన్ని కొన్నాను, చూస్తాకు వెళ్తున్నాను అన్నాడటండి. చూడకుండా పొలం కొంటాడా? నేను 2 ఎద్దులు కొన్నాను, ఆ ఎద్దుల్ని పరిశీలించడానికి వెళ్తున్నాను అన్నాడు మరొకడు. నేను కొత్తగా వివాహం చేసుకున్నాను, అందుకే నేను రాలేను అన్నాడట. ఈ రోజున ప్రభు మాటకు, ప్రభు పిలుపుకు లోబడలేకపోతున్నారు. అందుకే దయచేసి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అనే మాట మనకు పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా తెలియజేస్తుంది. రోమిలు రాసిన పత్రికలో వాక్యం వింటున్న దైవ జనాంగమా, ఈ రోజున దేవుడు నేను పిలుస్తుండగా, రక్షణ పొందు అని పిలుస్తుండగా వాయిదాలు వేయకు, వెంటనే లోబడు.
కొంతమంది మా నాన్న ఒప్పుకోలేదండి, మా ఆయన ఒప్పుకోలేదండి, మా పిల్లలు ఒప్పుకోవట్లేదండి అని చెప్తూ ఉంటారు. ప్రభు మాటకు లోబడలేకపోతున్నారు. మరికొంతమంది మా అన్నయ్య తిట్టేస్తాడండి, నిన్ను పాపము చేయమనట్లేదు తమ్ముడు. ప్రభు రక్తములో కడగబడి దేవుని ప్రేమకు, దేవునికి విధేయత చూపితే, ఆయనను మాట విని ఆయన్ని వెంబడిస్తే నువ్వు దీవించబడతావు. అంటే నీవు దీవించబడడానికి ఎవరు ఆటంకం అంటే, నీ ఇంటి వారా, నీ స్నేహితుల, నీ బంధువుల, నీ మిత్రుల, ఎవరో జాగ్రత్త ఆలోచించు. ఆనాడు పేతురు, యోహాను, ఆంద్రే వీరందరూ కూడా ఏ ఆటంకం చెప్పలేదు, కానీ ప్రభువు మాట విని ప్రభువుకు విధేయత చూపి ప్రభువుకు లోబడినందువల్ల వారు గొప్పవారయ్యారు. ఈరోజు ఇంకా నువ్వు గొప్పవాడిగా ఉండలేక గొర్రెతోక బెత్తుల్లాగా ఉండడానికి కారణం, రక్షణ పొందమంటే వాయిదాలు వేస్తున్నావు, ప్రభు పరిచర్య చేయమంటే వాయిదాలు వేస్తున్నావు, ప్రభు ప్రార్థన జీవితంలో నీవు నిలబడంటే వాయిదాలు వేస్తున్నావు, అన్నిటికీ వాయిదాలు వేసుకొస్తున్నావు. అందుకే నా యేసయ్య కూడా నీ జీవితంలో అద్భుతం చేయడానికి వాయిదా వేస్తున్నాడు. మరి ఇప్పుడైనా తీర్మానించుకుని ప్రభు కొరకు నిలబడి రక్షణ పొంది క్రీస్తు రక్షణ మార్గములో నీవు జీవించగలిగితే దేవుడు తప్పకుండా దీవిస్తాడు. అటువంటి కృప, దైవ సహాయము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. యేసు నామములో అయ్యా, నీ పిలుపుకు లోబడిన వ్యక్తులను దీవించు వాడవై ఉన్నావు. నా వెంబడి రండి అంటే అలా నిన్ను వెంబడించిన వ్యక్తులను బలమైన కార్యములు చేయగలిగిన శక్తివంతులుగా మార్చావు నాయనా. అలా రాని వ్యక్తులను అయ్యా వదిలిపెట్టేశావు. అయ్యా, ఈరోజు మేము కూడా చాలాసార్లు రక్షణ పొందమన్నా, నీ పరిచర్యలో చేయుటకు రమ్మన్న వాయిదాలు వేస్తూ వస్తున్నాం. క్షమించండి. ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు రక్షణ అనుభవంలోకి, ఈ వాక్యాన్ని వింటున్న బిడ్డలు నీ పరిచర్య చేయుట కొరకు వాయిదాలు వేయక ఒక చక్కని తీర్మానం కలిగి నీవిచ్చిన మాట ప్రకారం జీవించి నీ స్వార్థలు ఎదిగి వాడబడే జ్ఞానమును ప్రతి బిడ్డకు అనుగ్రహించి బలపరిచి మహిమ పొందమని, రక్షించమని, బలమైన కార్యములు చేయగలిగిన శక్తివంతులుగా నీ బిడ్డలు వారి కుటుంబాలు ఒకటి మార్గాలు తెరవమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.